పాల్గొంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కమిటీ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన సోదర వామపక్ష నాయకులు, వేదిక నడుపుతున్న సిపిఐ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, మీడియా మిత్రులు, సోదరులు, సోదరిమణులు అందరికీ నమస్కారాలు. ఇవాళ ఏపీ బర్ధన్ గారి శత జయంతి సభ మన విజయవాడలో జరుపుకుంటాము. వాస్తవానికి నిన్ననే మొన్న ఆయన శత జయంతి సభ నాగ్పూర్లో జరిగింది. మన భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారి అధ్యక్షతన జరిగిన ఆ సభలో ప్రముఖ మార్క్సిస్ట్ ఆర్థికవేత్త, ఇవాళ దేశ రాజకీయాల్లో ప్రముఖ మేధావిగా పేరుగాంచిన ప్రభాత్ పట్నాయక్ గారు అక్కడ ప్రధాన ఉపన్యాసం చేయడం జరిగింది. ఆ సభలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ఇవాళ ఉదయం గుంటూరులో, సాయంత్రం ఇక్కడ శత జయంతి సభలు జరుగుతూ ఉన్నాయి. దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా ఈ రకంగా సభలు ఏర్పాటు చేసి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. బర్ధన్ గారి గురించి చాలామందికి తెలుసు. ఆయన రెండు మాటలు చెప్పాలి. ఎందుకంటే ఆయన నాగ్పూర్లో విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత ట్రేడ్ యూనియన్ నాయకుడిగా, పార్టీ నాయకుడిగా, ఒక సందర్భంలో నాగ్పూర్ ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది. ఆయన అప్పుడున్న అసెంబ్లీలో యంగెస్ట్ ఎమ్మెల్యే. ఆ రోజు ఈయన ఏపీ బర్ధన్ గారు ఉన్నారు. ఏపీ బర్ధన్ గారు ఏమంటే ప్రముఖ మేధావి, అనేక అంశాల పట్ల కూలంకషంగా ఆయన లోతుగా చర్చించి చదువుకున్న వ్యక్తి. తర్వాత ఈజ్ ఏ వెరీ గుడ్ డిబేటర్. ఎవరినైనా సరే, ఎవరితోనైనా సరే బాగా మాట్లాడగలిగిన వాడు, కన్విన్స్ చేయగలిగిన వాడు. తర్వాత అనేక భాషల్లో ఆయనకి పాండిత్యం కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మన కమ్యూనిస్ట్ నాయకులు, తొలితరం నాయకులు, ఆ తర్వాత తరం నాయకుల్లో ఎవరైతే మేధావులు ఉన్నారో అతి కొద్ది మందిలో బర్ధన్ గారు కూడా ఉన్నారు. మరో గొప్పతనం ఏమంటే విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి చివరి అంతిమ ఆయన చనిపోయే వరకు కూడా ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్ముకున్నాడో ఆ సిద్ధాంతం కోసం కట్టుబడి ఢిల్లీలో అజయ్ భవన్లోనే ఉండేవారు ఎక్కువగా. ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు, అంతకుముందు సెక్రటరియట్ మెంబర్గా ఉన్నప్పుడు, ఆ తర్వాత రిలీవ్ అయిన తర్వాత కూడా ఎక్కువ కాలం అజయ్ భవన్లో ఉండి అక్కడే ఉండేవారు. ఆయనకి చనిపోయిన తర్వాత కూడా చూస్తే ఆయనకి పెద్ద ప్రాపర్టీస్ లేవు. ఉన్న ప్రాపర్టీస్ కూడా యావత్తు కూడా పార్టీకి అంకితం చేసినట్టు. కాబట్టి ఏమంటే ఒక నిస్వార్థ ప్రజాసేవకుడిగా, కమ్యూనిస్ట్ నాయకుడిగా అగ్రభాగాల నుండి పనిచేశారు. ఇంతకుముందు మన మిల్సన్ గారు చెప్పినట్లుగా ఆయన యూపీఏ ఫార్మేషన్లో దానికి అప్పుడు ముఖ్యంగా ఆ రోజు లెఫ్ట్ పార్టీస్కున్న బలంతోనే యూపీఏ గవర్నమెంట్ అప్పుడు కామన్ మినిమం ప్రోగ్రామ్ దాన్ని ఏర్పాటు చేసుకొని ఒక కోఆర్డినేషన్ కమిటీ కూడా పెట్టుకొని ఆ కమిటీ కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ ఆ గవర్నమెంట్ నడవడం జరిగింది. అందులో ప్రకాష్ కరత్ గారు, సీతారాం యెచూరి గారు, బర్ధన్ గారు, డి రాజా గారు వారు కీలకంగా ఉండి అందులో పనిచేయడం జరిగింది. కాబట్టి ఏమంటే భారతదేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని బర్ధన్ గారు ఉన్నారు. ఒకటి ఏమంటే నాగ్పూర్ అంటే చాలామంది దృష్టిలో అది ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్. సహజంగా ఆర్ఎస్ఎస్ఏ ఫస్ట్ కనపడుతుంది. ఇంకా నెక్స్ట్ ఏదైనా నాగ్పూర్ గురించి ప్రత్యేకత ఉంది అంటే అంబేద్కర్ దీక్షా స్థలం కూడా అక్కడే ఉంది. అంబేద్కర్ కూడా తన రాజకీయ కేంద్రంగా నాగ్పూర్ ఎంచుకొని పనిచేశారు. కానీ వామపక్షాలకు సంబంధించి నిజంగా వామపక్ష నాయకుడిగా చిన్నతనం నుంచి కూడా అక్కడ పనిచేసి చివరి వరకు కూడా నాగపూర్తో అనుబంధాన్ని మెయింటైన్ చేసింది అది ఏపీ బర్ధన్ గారే. బర్ధన్ గారు నేను మొన్న కూడా గమనించాను, శత జయంతి సభలో ఆయనకి నాగపూర్లో
అంత పెద్ద సభ జరుగుతుందని నేను కూడా ముందుగా అనుకోలేదు. అది చాలా ఉత్సాహంగా సభ జరగడం, ఆ తర్వాత కూడా కాంగ్రెస్ మాట్లాడుకోవడము, నాగపూర్లో వర్ధన్ గారితో ప్రత్యేకమైన అభిమానం ఉంది అనేది కూడా ఉంది. నాగపూర్ తర్వాత వర్ధన్ గారిలో రెండు ప్రముఖ లక్షణాలను గుర్తించింది ఏమంటే, ఆయన కార్మిక నేతగా ఉంటూ ఈ కార్మికుల సంఘాల ఐక్యత ఉండాలి, వీళ్ళంతా కలిసి పనిచేసే తప్ప కార్మికులకు న్యాయం జరగదనే దాన్ని బలంగా నమ్మిన వ్యక్తి. ఆ రకంగా ఆయన కృషి చివరి వరకు కొనసాగింది. రెండవ ముఖ్యమైన అంశం ఏమంటే, ఆయన కమ్యూనిస్టు ఉద్యమం అంతా కూడా ఏకీభావంతో ముందుకు సాగాలని చెప్పి ప్రత్యేకించి సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలతో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు లేదా అంతకుముందు కూడా ఈ కమ్యూనిస్ట్ ఉద్యమ ఐక్యత కోసం కలిసి పనిచేయాలి, ఏమైనా విభిన్నమైన ఆలోచనలు ఉన్నప్పటికీ వాటిని దానికే పరిమితం చేసి మనం కలిసి ముందుకు సాగాలని బలంగా నమ్మిన వ్యక్తి. ఆయన యావత్ జీవితము, ప్రత్యేకించి ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నంత కాలం కూడా ఆ రకంగానే ఆయన కృషి చేయడం జరిగింది. కమ్యూనిస్ట్ ఈ తరుణంలో ప్రత్యేకించి వాళ్ళ దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు మనం చూస్తూ ఉంటే మన కమ్యూనిస్టుల బలం తగ్గిపోవడం అనేది కమ్యూనిస్టుల కంటే ప్రజలకి, దేశానికి ఎక్కువ నష్టం కలుగుతూ ఉందని మాత్రం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ దేశ రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం. మన 2024 లోక్సభ ఎన్నికల్లో చాలామంది రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా చెప్పారు, బీజేపీ బలం తగ్గింది, లోక్సభలో దాదాపు 60 సీట్లు వాళ్ళకి తగ్గిపోయినాయి, కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటారని చెప్పి కొంతమంది విశ్లేషణ కూడా చేశారు. ఇంకా కొంతమంది అసలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జేడీయూ లాంటి పార్టీలపైన ఆధారపడి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రి అయినాడంటే ఆయన సొంతంగా కాలేకపోయాడు, బీజేపీకి సొంతంగా సీట్లు రాలేదు, ఈ పార్టీల మద్దతుతోనే వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నాడు, కాబట్టి వాళ్ళ విధానాల్లో కొంతైనా మార్పు ఉంటుందని చాలామంది చెప్పారు. కానీ ఇవాళ చూస్తుంటే అదే మనపడం. అసలు నరేంద్ర మోడీ ఈ పార్టీలపైన ఆధారపడి గవర్నమెంట్ నడుపుతున్నాడనే భావన ఎవరికి కలగడం. ఎందుకంటే వాళ్ళ పాలసీస్లో ఎలాంటి మార్పు రాలే, వాళ్ళ బిహేవియర్లో ఎలాంటి మార్పు రాలే, ఏ ఒక్క విషయంలో కూడా. అంటే బీజేపీ గతంలో ఎట్లయితే సొంతంగా ప్రభుత్వంలో ఉన్నామనుకుంటా ఉన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళు అదే విధంగా అదే విధంగా పోతున్నారు తప్పితే ఏమాత్రం కూడా చేయగలరు. ఏ ఒక్క దాంట్లో కూడా చివరికి వీళ్ళ మంత్రివర్గంలో వీళ్ళు చేర్చుకున్నారు, అక్కడ కూడా వీళ్ళకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు. ప్రధానమైన శాఖలను కూడా బీజేపీ నాయకుల చేతుల్లో పెట్టుకున్నారు. కీలకమైన నిర్ణయాలన్నీ కూడా నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళే తీసుకుంటా ఉన్నారు. వీళ్ళలో ఒక నిమిత్త మాత్రం మాదిరి వీళ్ళు కూడా మాతో ఉన్నారు కాబట్టి ఉంచాలి అనే పద్ధతులు వీళ్ళకి ప్రాధాన్యత ఉంది తప్ప వీళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత ఉంది. ఇంకోటి ఆశ్చర్యకరం ఏమంటే, ఈ మిత్రపక్షాలుగా ఉండే పార్టీలు కూడా వాళ్ళు కూడా పెద్దగా ఏం మాట్లాడరు. చంద్రబాబు నాయుడు కానీ, నితీష్ కుమార్ కానీ ఏదో మా రాష్ట్రానికి కొన్ని అప్పులు ఇప్పిస్తే చాలు, లేదా కొన్ని స్కీములు ఇస్తే చాలు, కొంత డబ్బులు ఇస్తే చాలు అనే దాంట్లో ఉన్నారు తప్ప కేంద్రంలో కీలకమైన నిర్ణయాల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలి, మేము కూడా ఎన్డీఏలో మా మద్దతుతో మీరు మనమందరం కలిసి అధికారంలో ఉన్నాము, మేము లేకపోతే మీరు అధికారంలో లేరు అనేది ఎక్కడ ఒక కనపడదు. కాబట్టి ఏమంటే వాళ్ళ దేశ రాజకీయాలు మళ్ళీ వామపక్షాలు, ప్రజాప్రభుత్వ శక్తులు అందరం కూడా కలిసికట్టుగా మరిన్ని పోరాటాలకు సమాయత్తం కావాల్సిన తరుణం ఇవాళ ఉంది. దానికి మనం అందరం కూడా సమాయత్తం కావాలని మనం చేస్తూ ఉన్నారు. మాట్లాడడం చాలామంది ఉన్నారు కాబట్టి ఇవాళ చూస్తున్న పరిణామాలు కొన్నైనా నిజంగా మన రాష్ట్రంలో అయితే మరింత అధ్వానం. ఈ వారం రోజులుగా మనం చూస్తూ ఉంటే మొత్తం టీవీల్లో రేడియో ఉందో తెలియదు, పత్రికలు అన్నింటిలో కూడా ఒకటే సింపుల్ లడ్డు విషయం తప్ప వేరే విషయం లేదు. తిరుపతి లడ్డు తప్పితే ఒకటి కనపడమే లేదు. ప్రతి ఒక్కరు దాని గురించే మాట్లాడతారు. ముఖ్యమంత్రి దాని గురించి మాట్లాడతాడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంకా ఎక్కువ మాట్లాడతాడు. ఆయన అయితే ఒకేసారి 11 రోజులు దీక్ష చేస్తున్నాడు.
మెట్లు ఉడిచేది, మెట్లు కడిగేది, అంత దీక్షలో ఆయన ఉన్నారు. మంత్రులందరూ కూడా అదే, హోమ్ మినిస్టర్ అదే మాట్లాడుతుంది. ఓకే, హోమ్ మినిస్టర్ మాట్లాడినారంటే దేర్ ఇస్ సమ్ మీనింగ్, కనీసం కేసు ఉంది కాబట్టి. ఆర్థిక మంత్రి పర్యావరణ కేసు వచ్చింది, అతను కూడా అదే మాట్లాడుతుంది. మంత్రులందరూ అదే, ఎమ్మెల్యేలందరూ అదే. అసలు ఈ రాష్ట్రంలో లడ్డూ సమస్య తప్ప ఏ సమస్య లేదంటే అందరూ దాని చుట్టూ తిరుగుతారు. చివరికి నేను పొద్దున్నే CNN న్యూస్ పెడితే ఇంగ్లీష్ దాంట్లో కూడా లడ్డు గురించి, తెలుగులో మాత్రమే లడ్డు ఉందేమో, ఇంగ్లీష్ వార్తల్లో లడ్డు లేదేమో అనుకుంటే పొద్దున్నే ఇంగ్లీష్ దాంట్లో కూడా లడ్డు గురించే. అది తప్ప వేరే ఏం లేదు. నిజంగా ఏమన్నా అర్థంగా బుద్ధిగానే ఉండాలి కదా. దాంట్లో నిజంగా కసి జరిగితే దానిపైన గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ యాక్షన్ కూడా తీసుకుంది. 3 సీనియర్ IAS ఆఫీసర్లను దానికి సిట్ దర్యాప్తు చేశారు. వాళ్ళ పని అది. మరి మీరెందుకు మాట్లాడుతున్నారు? ఇంకా మీకేం పనే లేదంట, అది తప్ప ఇంక వేరే పనే లేనట్లు అందరూ అదే మాట్లాడతారు. ఆ మాట్లాడేది ఇప్పుడు ఎంత దూరం పోయిందంటే అసలు అంటే ఒక్క ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళే కాదు, చివరికి పార్టీ ప్రతినిధులు, అధికార ప్రతినిధులు ఉంటారు, వాళ్ళు కూడా ఇదే మాట్లాడతారు. ఒక అధికార ప్రతినిధి స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు పోకూడదు, తిరుమలను అపవిత్రం చేయకూడదు. అసలు ఈ స్టేట్మెంట్ ఇచ్చడానికి ఆ వెంకటేశ్వర స్వామి గురించి ఏం తెలిసినట్లే లేదు. వెంకటేశ్వర స్వామి ఎంత మంచోడు అంటే ఆయన అందరినీ సమదృష్టితో చూసేవాడు. వాడి దొంగని, మంచోడిని, చెడ్డోడిని, వాడు డబ్బున్న వాడిని, డబ్బు లేనివాడిని, వాడి సినిమా యాక్టర్ అయినా, డ్రామా యాక్టర్ అయినా, రాజకీయ నాయకుడైనా, ఓటర్ అయినా అందరినీ కూడా సమదృష్టితో చూసేవాడు. వాడు ఎన్ని పాపాలు చేసినా హుండీలో డబ్బు వేసి వాడి పాపాలన్నీ పోతాయి. అసలు ఆ స్వామి ఏమనుకోడుకో, అంత మంచి స్వామి ఎక్కడ ఉండేది ప్రపంచం. హుండీకి డబ్బులు వేయాలి. అరే ఈయనంటే ఈయన స్టేట్మెంట్ ఇస్తాడు, ప్రెస్ మీట్ పెట్టిస్తాడు. అది ఆయన పోకూడదు. ఇంకో అసలు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఒక ఆయన చెప్పాడు నెల్లూరు నుంచి, ఆయన ఏమంటాడంటే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి భార్య క్రిస్టియన్ కదా, నీవేమైనా డ్రామాలు ఆడతావా? నీవు హిందూ అని చెప్తావు, నీ భార్య క్రిస్టియన్ కదా, నీవు ఎట్లా పోతావు? మరి పవన్ కళ్యాణ్ భార్య ఎవరయ్యా? పవన్ కళ్యాణ్కి 3 పెళ్ళాలు ఉండే పెళ్ళాము, ఇవి క్రిస్టియనా కాదా? మరి ఆయన ఏమంటాడు, సనాతన ధర్మం అంటాడు. ఆయన భార్య క్రిస్టియన్, ఆయన మాత్రం సనాతన ధర్మం గురించి, హిందూ మతాన్ని రక్షించడానికి ఆయన కోరుకుంటాడట. జగన్మోహన్ రెడ్డి మాత్రం పోకూడదంట, ఎందుకంటే ఆయన భార్య క్రిస్టియన్. తలకాయ పనిచేస్తాను నేను. రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఆయన పోయి పట్టు వస్త్రాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండి ఆయన పోయి 5 ఏళ్ళు పట్టు వస్త్రాలు ఇచ్చారు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నమస్కారం పెట్టుకుంటారంటే నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలని. అసలు 5 ఏళ్ళు పట్టు వస్త్రాలు ఇచ్చినప్పుడు ఆయన హిందూ అయినప్పుడు ఇప్పుడు కాకుండా ఎట్లా పోతాడు? కాబట్టి ఏమంటే ఇవాళ దీన్నంతా నిజంగా చెప్పాలంటే నాకు మామూలు వేరే వాళ్ళైతే ఏమో కానీ చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, దేశం గురించి, ప్రపంచం గురించి తెలిసిన ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర రాజకీయాలు ఈ స్థితికి దిగజారుస్తూ ఉంటే నిజంగా విచారకరంగా, చాలా విచారకరంగా. అసలు ఏం సబ్జెక్ట్ ఉంది? గవర్నమెంట్లో మీరున్నారా, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మీరున్నారు, ఆఫీసర్లు వేశారు, కమిటీ వేశారు, యాక్షన్ తీసుకోవడం తప్పేం లేదు, తీసుకోవాలి. అది వదిలిపెట్టి మొత్తం రాష్ట్రం అంతా లడ్డు చుట్టుతున్నారు. కాబట్టి ఏమంటే అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేవు, రాజధాని లేదు, ప్రాజెక్టులు జరగడంలా, చాలా నిజంగా అసలైన ఇష్యూస్ ఏ ఇష్యూ కూడా ముందుకు రావడం లేదు. మన బుడమేరు మునిగిపోయిందంటే బుడమేరు మునిగిపోయింది చెప్తున్నాం తప్పితే కృష్ణానదిలో అన్ని నీళ్లు సముద్రంలోకి ఎందుకు పోయించావు దాని గురించి నువ్వు మాట్లాడు. ఇవాళ రాయలసీమలో కనీసం చెరువులు నింపలేకపోయినావు, నీళ్ళని సముద్రంలోకి వదిలేసావు. అదేవిధంగా ఇవాళ ఇంతో విజయవాడలో వరద బాధితులు కొంత ఇచ్చేసావు.
ట్రైబల్ ఏరియాస్లో వరద బాధితులకు ఏమన్నా సహాయం అందాలా? ఇప్పుడు మన సంక్రామూర్తి గారు వాళ్ళకు తిరిగి వచ్చారు అక్కడ. కాబట్టి ఏమిటి ఇలాంటి సమస్యలన్నీ కూడా మాట్లాడకుండా ఎంతసేపు ఒక రెచ్చగొట్టే పద్ధతులు. ఒక రకంగా చెప్పాలంటే అసలు వెంకటేశ్వర స్వామి కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. ఇదంతా కూడా వీళ్ళు రెచ్చగొడుతున్నారు. కాబట్టి ఏమంటే ఇది బిడ్డు ఒక రకంగా చెప్పాలంటే ధైర్యంగా రాజకీయాలు చేయలేక పక్కదారులు పట్టించే కార్యక్రమాలు పోతా ఉన్నారు. అందరూ కూడా తప్పు పట్టాలి. బీజేపీ వాళ్ళు చేశారంటే వాళ్ళకన్నా కనీసం మత విధంగా ఉంది. అసలు ఈ పవన్ కళ్యాణ్కి ఏమొచ్చింది? పవన్ కళ్యాణ్ ఎట్లా మాట్లాడతా అంటే ఆమె హైదరాబాద్ ఆమె బీజేపీ ఆమె నుంచి పెట్టుకున్నాడు మాధవీలతో. ఆమె డ్యాన్స్ చేసుకుంటూ మాట్లాడుతుంటారు. ఈయనట్టే మాట్లాడతారు. ఆ మాధవీలకి పవన్ కళ్యాణ్కి ఏం తేడా కనపడదు. కాబట్టి అంటే ఇప్పుడు మత రాజకీయాలకు దూరంగా ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇవాళ మతం చుట్టూ రాజకీయాలు ఇష్టం ఉండే లేకపోయినా అందరూ దాన్నే మాట్లాడే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా మనం తప్పుపట్టాలి, ఖండించాలి. ఇవాళ ఈ దేశంలో రాష్ట్రంలో లౌకికవాదాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కమ్యూనిస్టులుగా మనం అందరం కూడా ముందుకు సాగాలని ఏబీ వర్ధన్ గారి శత జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ ఇటీవలనే మరో కమ్యూనిస్టు దిగ్గజం సీతారాం యేచూరి గారిని కూడా కోల్పోయాం. మన భారతదేశ రాజకీయాల్లో ఇవాళ ఉన్న నేటి తరంలో ఒక కమ్యూనిస్ట్ నాయకుడు అంటే అందరికంటే ముందుగా గుర్తొచ్చేది సీతారాం యేచూరి గారు. ఆయనది కూడా ఇటీవలనే ఆయన సంతాప సభ కూడా జరిగింది. కాబట్టి ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు.